రేపు అనగా 18వ తేదీన బీసీ సంఘాల బంద్ పిలుపును జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను. మరి ఈ బంద్కి మంథని నియోజకవర్గ ప్రజలు సహకరించాలని, బీసీల రాజ్యాధికార హక్కు కోసం, విద్యా ఉద్యోగాల కోసం ఏదైతే కోరుతా ఉన్నాయో బీసీ సంఘాలు, బీసీల పక్షాన న్యాయమైనటువంటి కోరిక నెరవేరేందుకోసం తెలంగాణ రాష్ట్ర బంద్లో మంథని నియోజకవర్గ వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ బంద్ విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాను. జై బీసీ. రేపు అనగా 18వ తేదీన బీసీ సంఘాల బంద్ పిలుపును జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను. మరి ఈ బంద్కి మంథని నియోజకవర్గ ప్రజలు సహకరించాలని, బీసీల రాజ్యాధికార హక్కు కోసం, విద్యా ఉద్యోగాల కోసం ఏదైతే కోరుతా ఉన్నాయో బీసీ సంఘాలు, బీసీల పక్షాన న్యాయమైనటువంటి కోరిక నెరవేరేందుకోసం తెలంగాణ రాష్ట్ర బంద్లో మంథని నియోజకవర్గ వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ బంద్ విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాను. జై బీసీ. రేపు అనగా 18వ తేదీన బీసీ సంఘాల బంద్ పిలుపును జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను. మరి ఈ బంద్కి మంథని నియోజకవర్గ ప్రజలు సహకరించాలని, బీసీల రాజ్యాధికార హక్కు కోసం, విద్యా ఉద్యోగాల కోసం ఏదైతే కోరుతా ఉన్నాయో బీసీ సంఘాలు, బీసీల పక్షాన న్యాయమైనటువంటి కోరిక నెరవేరేందుకోసం తెలంగాణ రాష్ట్ర బంద్లో మంథని నియోజకవర్గ వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ బంద్ విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాను. జై బీసీ.